అమ్రపాలి తెలుగు నేల మీద పాపులర్ ఐఏఎస్ అధికారుల్లో ఆమె ఒకరు. ఆమె దూకుడుగా ఉంటారు అనే అభిప్రాయం ఉండింది. తొలుత తెలంగాణ కేడర్లో ఆమె కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఆమెకు అన్నింటా ప్రాధాన్యత దక్కింది. అయినప్పటికీ కూడా కోర్టు ఆదేశాల ప్రకారంగా ఆమె తెలంగాణ కేడర్ వదులుకొని ఆంధ్రప్రదేశ్లో విధుల్లో చేరాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వంలో ఆమెకి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా అవకాశం దక్కింది. గడిచిన ఏడాదిన్నర కాలంగా ఆంధ్రప్రదేశ్లో అనేక కీలక ప్రాజెక్టుల విషయంలో అమ్రపాలి ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. టూరిజం డెవలప్మెంట్ విషయంలో ఆమె అనేక రకాలుగా శ్రద్ధ వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా వీలైతే మళ్ళీ తెలంగాణకి వెళ్ళిపోవాలన్న ప్రయత్నం మాత్రం ఆమె ఆపలేదు. వివిధ రకాలుగా ఆమె తన ప్రయత్నాల్లో ముమ్మరమై సాగుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆమెకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో బాధ్యతలు అప్పగించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన అమ్రపాలి తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో విధుల్లో చేరిన వెంటనే తనకు సెలవు కావాలి అని కోరినప్పటికీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అందుకు నిరాకరించడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్కు సంబంధించి ఎస్ఐపిబిలో కీలక ప్రాజెక్టుల అప్రూవల్స్ జరగాల్సినటువంటి తరుణంలో సెలవు లేదు అంటూ నిరాకరించారు. చీఫ్ సెక్రటరీగా ఉన్న అజయ్ జైన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో అమ్రపాలి ఆగ్రహించారు. లీవ్ ఇవ్వనందుకు గాను ఆమె వెంటనే మెడికల్ లీవ్ పెట్టి స్టేట్ వదిలి వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు ప్రభుత్వం అనివార్యంగా ఆమె స్థానంలో ఇన్ఛార్జిని నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఈడీగా ఉన్న పద్మావతికి నేరుగా ఎండీగా ఇన్ఛార్జ్ హోదా కట్టబెట్టారు. అమ్రపాలి వచ్చేటంత వరకు పద్మావతి ఆ బాధ్యతల్లో ఉంటారు అంటూ అధికారిక ఉత్తర్వులు వచ్చాయి. పద్మావతి లాంటి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులకి అలా బాధ్యతలు ఎందుకు అప్పగిస్తారు అంటూ తీవ్రమైనటువంటి కలకలం రేగుతోంది. ముఖ్యంగా టూరిజం డిపార్ట్మెంట్లో పెద్ద స్థాయిలో చర్చ సాగుతుంది. ఇదంతా అమ్రపాలికి సెలవు ఇవ్వకుండా నిరాకరించిన కారణంగా వచ్చినటువంటి వ్యవహారం అనే చర్చ అయితే మొదలైంది. అమ్రపాలి వెస్ట్ బెంగాల్లో విధులు నిర్వహించి వచ్చినందుకు గాను అత్యంత ఉత్కంఠ రేపినటువంటి ఎన్నికల్లో దాదాపు నెల రోజుల పాటు అక్కడ గడిపి వచ్చినటువంటి దానికి ఆమెకు కొద్ది రోజుల పాటు సెలవులు ఇవ్వాల్సిన అధికారులు నిరాకరించడంతో అసంతృప్తితో అసహనంతో ఏకంగా మెడికల్ లీవ్ పెట్టేసి వెళ్ళిపోయినటువంటి వైనం చాలా పెద్ద విశేషంగా చూడాల్సి ఉంటుంది. అమ్రపాలికి ఆగ్రహం కలిగించేలా అజయ్ జైన్ వ్యవహరించినటువంటి ధోరణి చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఐఏఎస్ అధికారులు కూడా సెలవులు ఇవ్వకుండా ఈ తీరున వేధిస్తారా అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. అమ్రపాలి లాంటి అధికారిని విషయంలో అజయ్ జైన్ వ్యవహరించినటువంటి తీరు తగునా అనేటువంటి ప్రశ్న కూడా చాలామంది నోటి నుంచి వస్తుంది. ఏమైనప్పటికీ కూడా అమ్రపాలికి సెలవు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అజయ్ జైన్ నిరాకరించినటువంటి తరుణంలో ఆమె మెడికల్ లీవ్ పెట్టేసి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఎప్పుడు విధుల్లోకి చేరతారు, ఆమె ఇప్పటికే అనేక ప్రాజెక్టులు ఫాలోఅప్ చేస్తున్నటువంటి తరుణంలో అవన్నీ ఏమవుతాయి అనేటువంటి ఆసక్తికర ప్రశ్న అయితే వినిపిస్తోంది. ఇప్పుడు ఆమె డీల్ చేసినటువంటి ప్రాజెక్టులు ఎలా పట్టాలెక్కాను, ప్రభుత్వం టూరిజం విషయంలో చాలా పెద్ద స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నటువంటి తరుణంలో ఆ ప్రాజెక్టులన్నీ అర్ధాంతరంగా ఆగిపోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఏమైనప్పుడు కూడా అమ్రపాలి విషయంలో అజయ్ జైన్ వ్యవహరించినటువంటి తీరుతో ఇప్పుడు ఆమె ఏకంగా మెడికల్ లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడు విధుల్లోకి చేరతారన్న దాని మీద ఇప్పటికైతే స్పష్టత లేదు. ఈలోగా ఆమె మళ్ళీ తెలంగాణ వైపు వెళ్ళే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేసే అవకాశం ఉంది. అవి ఫలించేనా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే చేరాల్సి ఉంటుందా, ఏపీలో చేరితే ఆమె మళ్ళీ ఏ తీరున ముందుకు సాగుతారు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు.